సత్యసాయిబాబా గారి డివోటీస్ ఏం చేయమంటారు స్వామి అని అడిగితే తిని తిరగరా అని అందరు నవ్విసారు. నాకు సమాధానం దొరకదు. మళ్ళీ అడిగాను, ఏం చేయమంటారు స్వామి అని. తల్లిదండ్రులు సేవ చేయరా. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనం రుణం తీర్చుకోలేము. 9 నెలలు తల్లి మోస్తుంది, మోసి ఆవిడ డెలివరీ అవుతున్నప్పుడు ఆవిడ పెయిన్స్ ఉంటాయి కదా, ఒక్క పెయిన్ కి అమ్మా అని బాధపడుతుంది కదా, ఆ బాధపడిన ఆ పెయిన్ తీసుకున్న క్షణాన్ని మనం జీవితాంతం ఆవిడకి ఊడిగం చేసినా సరే ఆవిడ రుణం తీర్చుకోలేము. అంటే అంత గొప్ప విషయం అన్నమాట తల్లిదండ్రులను చూడటం. మంది బేసికల్గా ఏం చేస్తారు అంటే ఇలాంటి ఒక ప్రాజెక్ట్స్ కట్టి సో వాళ్ళు ఒక మేనేజ్మెంట్ని పెట్టేసి వాళ్ళు బయట ఉంటారు అనమాట. కానీ నాకు రీసెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మీ టీం వాళ్ళు చెప్పింది ఏంటంటే మా సారే ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉండి దగ్గరుండి అందరినీ టేక్ కేర్ చేశారని చెప్తాను. సో నాకు చాలా బాగా అనిపించింది. సో మీరు అలాంటి ఒక డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఏం లేదు, మన జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనం రుణం తీర్చుకోలేము. మేము సత్యసాయిబాబా గారి డివోటీస్, నాకు పర్సనల్ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. పర్సనల్ ఇంటర్వ్యూలో ఇచ్చినప్పుడు కూడా ఒకసారి మాట్లాడుతూ చెప్పారు, 9 నెలలు తల్లి మన మోస్తుంది, మోసి ఆవిడ డెలివరీ అవుతున్నప్పుడు ఆవిడ పెయిన్స్ ఉంటాయి కదా, ఒక్క పెయిన్కి అమ్మా అని బాధపడుతుంది కదా, ఆ బాధపడిన ఆ పెయిన్ తీసుకున్న క్షణాన్ని మనం జీవితాంతం ఆవిడకి ఊడిగం చేసినా సరే ఆవిడ రుణం తీర్చుకోలేమట. అంటే అంత గొప్ప విషయం అన్నమాట తల్లిదండ్రులను చూడడం. నాకు సత్యసాయి బాబా గారు దీంట్లో ఉన్నప్పుడే, ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఒకసారి ఏదో ఏం చెయ్యాలి అని అడిగితే అప్పుడు ఆయన నాకు చెప్పారు, ఏం చేయమంటారు స్వామి అని అడిగితే తిని తిరగరా అని చెప్పారు. అందరు నవ్విసారు. నాకు సమాధానం దొరకలేదు. మళ్ళీ అడిగాను, ఏం చేయమంటారు స్వామి అని అడిగితే తల్లిదండ్రులు సేవ చేయరా అన్నారు. సూపర్. ఏదో అనుకున్నాం, నాకు ఐడియా లేదు అప్పుడు. తర్వాత ఈ టూర్లు అవి స్టార్ట్ చేసినప్పుడు పెద్దవాళ్ళందరితో ఇదవుతున్నప్పుడు ఒక అనుభూతి, దాని తర్వాత ఇది రావడం, ఇది తల్లిదండ్రుల సేవే. భగవంతుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు, ఏదో ఒక గమ్యాన్ని మనకు కావాలి. ఈ జీవితం మనకి మానవ శరీరం వచ్చినందుకు ఏదో ఒకటి కావాలి, ఇది ఒకటి వచ్చింది. సో దీన్ని మనం సక్సెస్ఫుల్గా నిర్వర్తించగలిగితే మన జీవితం ధన్యమైపోయింది. అందుకని ఇది నేనే దగ్గరుండి చెయ్యాలి అని. ఇంకో ప్రాజెక్ట్స్ కూడా చాలామంది అడిగారు, దీని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎక్కడ పెడతారు, మీరు ఏం చేస్తారు అని. నేను ఎక్కడా ప్రాజెక్ట్స్ పెట్టను, ఇదే చేస్తాను. ఇందులో కట్టిగానే కాదు, కట్టడం ఎవరైనా ఎన్నైనా కట్టియచ్చు. దీన్ని మెయింటైన్ చేయాలంటే వాళ్ళందరూ నన్ను నమ్ముకుని వచ్చారు. అవును సార్. వాళ్ళ జీవితాంతం ఉంటారు ఇక్కడ, మనం వాళ్ళని చూడాలి. వాళ్ళకి ఏం అక్కర్లే, జస్ట్ బాగున్నారా, తిన్నారా, మందులు వేసుకున్నారా, చాలా సంతోషపడిపోతారు అంతే. అంతకన్నా మనం ఏం చేసేదేం లేదు. చేసేవాళ్ళు, ఎవరు పని చేసేవాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు. మనం ఇక్కడ నిలబడి ఉంటే చాలా వాళ్ళకి హ్యాపీ. నేను చూశాను సార్, మీరు వాళ్ళ పక్కన నిల్చుంటేనే వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతున్నారు. నేను అప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు అక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళ ఫేస్ లో ఒక బ్లష్ ఏమంటారు, ఒక గ్లో వస్తుంది. అంటే అంత హ్యాపీనెస్ వస్తుందని అక్కడనే అర్థమవుతుంది మీరు వాళ్ళని ఎంత కేరింగ్ గా చూసుకుంటున్నారో, ఎంత హ్యాపీగా చూసుకుంటున్నారో అని. అండ్ అట్లనే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఈ జర్నీలో మెయింటైన్ చేయడం అయితే చాలా కష్టం సార్ ఇంతమందిని. సో మెయింటైన్ చేసే క్రమంలో మీరు ఏమైనా చిన్న చిన్న ఛాలెంజెస్, ఏమైనా ఇష్యూస్ లాంటివి ఫేస్ చేసిరా? వస్తాయండి, చిన్న వస్తాయి, కామన్ గా వస్తాయి. అవన్నీ వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఏమి లేదు సార్, ఏదైనా ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది సార్. చిరునవ్వు అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఏదైనా పేషెన్స్ తో ఏదైనా సరే సాధించగలుగుతాం. పెద్ద ఏజ్ వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారు అనమాట. సో వాళ్ళకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హెల్త్ ఇష్యూస్, ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి. సో ఒకవేళ వాళ్ళకి ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మన దగ్గర ఎమర్జెన్సీ ప్లాన్స్ ఏముంటాయి, మన నర్సింగ్ టీం ఎలా వర్క్ చేస్తుంది? సో వాళ్ళకు కూడా ఇప్పుడు ఇక్కడ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి చిన్న చిన్న భయాలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు మన దగ్గర ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి, మీరు ఎలా ట్యాకిల్ చేస్తారు దానికి? ఓకే, ఇప్పుడు ఈ దీంట్లోనే అసలు మా దాంట్లో సిస్టమ్ కూడా ఏంటంటేనండి, పెద్దవాళ్ళు వచ్చాక మేము బెడ్ రిడన్ తీసుకోం ఇక్కడ. ఓకే. కానీ ఇందులోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా బెడ్ రిడన్ అయితే మేము వాళ్ళకి చేయవలసిన ఏర్పాట్లన్నీ చేస్తాం. అండ్ రెండోది, ఇక్కడ మా ఫుడ్ దీంట్లో కూడా ఏంటంటే రూమ్ సర్వీస్ అన్నది ఎవరికి మేము చెయ్యం. ఎవరైనా సరే ఖచ్చితంగా ఇక్కడ డైనింగ్ హాల్కి రావాలి. ఉదయం 6:30కి ఒకసారి వస్తారు, 8 గంటలకు వస్తారు బ్రేక్ఫాస్ట్కి, మధ్యాహ్నం లంచ్కి వస్తారు,
ఈవినింగ్ టీకి వస్తారు, నైట్ డిన్నర్కి వస్తారు. 5 సార్లు వాళ్ళు ఇక్కడ నడుచుకొని వస్తారు. ఎప్పుడైతే నడుస్తున్నారో ఆటోమేటిక్గా వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. రెండోది, అందరూ కూడా ఇక్కడ ఎండలో కూర్చోవాలని చెప్పి అందరినీ అడిగాను. అందరూ కూర్చుంటూ ఉంటారు ఒక హాఫ్ అన్ అవర్. దానిలో విటమిన్ డి రావడం వల్ల అంటే ఇష్యూస్ అవి లేకుండా ఉన్నారు. ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఇమ్మీడియట్గా మా ఇక్కడ లోకల్లో ఒక హాస్పిటల్ ఉంది, రాఘవేంద్ర హాస్పిటల్ అని ఉంది. రాఘవేంద్ర గౌడ్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎంఎస్ హార్దో నీ రీప్లేస్మెంట్ సర్జన్. ఓకే. ఆయన ఓన్ హాస్పిటల్ ఉంది ఇక్కడ. ఆయన ఇక్కడ చూసి సాయిరామ్ గారు ఇంత పెద్దగా కట్టారు, వీఆర్ వెరీ హ్యాపీ. మీ వాళ్ళకి ఏది ఉన్నా సరే ఇక్కడ తీసుకురండి, 24/6 24/7 ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు అని ప్రైవేట్ నెంబర్ ఇచ్చారు ఆయన్ని. ఆయన ఏ టైం అంటే ఆ టైంకి ఇమీడియట్ రెస్పాండ్ అవుతారు. ఏమన్నా ఇమీడియట్గా మేము చేయగలుగుతాం, ఏదైనా అయితే అర్జెంటుగా ఇమీడియట్గా మేము చేయగలుగుతాం, తీసుకెళ్ళగలుగుతాం. మాకు అంబులెన్స్ ఉంది, 24 hours మాకు ఇక్కడ డ్రైవర్ ఉంటారు అండ్ స్టాఫ్ అందరూ ఉంటారు. బయటికి ఇక్కడికి డిఫరెన్స్ అంటే నేను గర్వంగా చెప్పగలిగేది ఏంటంటే, మీ ఇంట్లో మీకు ఎంతమంది ఉన్నా మీకు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు 10 మంది టక్ టక్ని వెంటనే వచ్చి వాళ్ళు ఉండరు, ఇక్కడ ఉంటారు. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక అభిషేకం చేసాం, ఓకే, అయింది మధ్యాహ్నం 3 గంటల 2:30 వరకు అందరూ ఇక్కడే ఉన్నారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ అయింది. ఒక ఆవిడ వెళ్ళిపోయారు రాత్రి 7 గంటలకి. సడన్గా ఆవిడకి ప్రాబ్లం వచ్చిందట, హెల్త్ ఇష్యూ వచ్చింది. ఆవిడకి హార్ట్ ప్రాబ్లం. ఆవిడకి ఆల్రెడీ హార్ట్లో 3 స్టంట్స్ వేసి ఉన్నారు. ఆవిడకి ప్రాబ్లం వచ్చింది. రాగానే ఇమీడియట్గా మా నర్సింగ్ కేర్ చూడడం, ఇమీడియట్గా ఆవిడ తీసుకురావడం, ఆవిడ ఫస్ట్ ఎయిడ్ చేయడం, ఒక డాక్టర్తో మాట్లాడడం, మాట్లాడి ఇమీడియట్గా ఈసీజీ అది తీసాం. ఇక్కడ మా దగ్గర అన్నీ ఉంటాయి. తీయగానే కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుందని ఇమీడియట్గా అంబులెన్స్ తీసుకున్నాం, ఇమీడియట్గా హాస్పిటలైజ్ చేసాం. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం. వాళ్ళ అమ్మాయి వచ్చారు అక్కడికి, బాగానే ఉన్నారు, స్టేబుల్గా ఉన్నారు, అంటే ప్రమాదం లేదు. సో ఎవరికి ఎప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా మనకు 100% మా టీం ఉన్నో చేస్తున్నాం. ఇందులో హెల్త్ ఇష్యూస్ వస్తే కూడా మేము సాల్వ్ చేసుకోవడానికి మాకు అన్ని రకాలుగా ఇవి ఉన్నాయి, ఓకే, ఇమ్యూనిటీస్ ఉన్నాయి. అండ్ తర్వాత ఇక్కడ ఒకటి లోకల్ హాస్పిటల్, ఇది ఒకటి. తర్వాత కామినేని హాస్పిటల్స్తో మేము అగ్రిమెంట్ చేసుకున్నాం, అఫీషియల్ అగ్రిమెంట్ ఉంది కామినేని హాస్పిటల్స్తో. ఎనీ ఎమర్జెన్సీ వాళ్ళు రమ్మన్నారు, వాళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, వచ్చి ఇక్కడ చూసి వెళ్తూ ఉంటారు. సార్ ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్గా మన సాయికృష్ణ ఎల్డర్ కేర్ అనేది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది సార్? ఇది వలిగొండ అండి, భువనగిరి చిట్యాల రోడ్లో ఉంది. హైదరాబాద్ నుంచి మనకి 65 కిలోమీటర్లు వస్తుంది ఏస్రావు నగర్ నుంచి. అండ్ ఉప్పల్ నుంచి 60 కిలోమీటర్లు వస్తుంది. ఎల్బీ నగర్ నుంచి కూడా 60 కిలోమీటర్లు వస్తుంది. మీరు సిటీకి ఇంత దూరంలో మీకు ఇలా బిల్డ్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? మంచి క్వశ్చన్. ఇప్పుడు సిటీలో కనుక కడితే ఇంత మంచి గాలి వెలుతురు వచ్చిన జాగా దొరకదు, ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఇంత పెద్ద జాగా తెచ్చుకోలేము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వీరేస్ ప్రశాంతమైన వాతావరణం, గాలి వెలుతురు, మీకు ఏ రూమ్కైనా సరే చుట్టూ కూడా మీకు గాలి వెలుతురు వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తాం. ఓకే, ఇంత గాలి వెలుతురు వచ్చేది మనకి సిటీలో దొరకదు. తర్వాత మోరోవర్ ఇంకోటి ఏంటంటే, మనం ఎంత పెద్దది కట్టినా చుట్టూ బిల్డింగ్స్ ఉంటాయి, ప్రతి బిల్డింగ్ లోనూ ఏసీ ఉంటుంది. ఆ ఏసీలో ఉన్న వేడి ఆ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, మరి ఆటోమేటిక్గా అది పొల్యూషన్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి చుట్టూ ఏం లేవు పొలాలు. సో దానివల్ల ఏమవుతుంది అంటే, మనం ఒకవేళ ఇక్కడ ఏసీలో వాడినా బయటికి వెళ్ళిపోతుంది. ఈ చుట్టుపక్కల ఇంత పెద్ద బిల్డింగ్లు రావాలంటే ఇంకో 20 సంవత్సరాలు పడుతుంది. అవును సార్, 20 సంవత్సరాల వరకు అని ఆలోచించాను, ఆ తర్వాత ముందు ఆలోచించలేదు. 20 సంవత్సరాల విజయం చూసారు మీరు అప్పుడే, అంతే. సరే సార్, ఇప్పుడు ఎవరైనా ఉన్నారు కొత్తగా ఇక్కడ జాయిన్ అవ్వాలంటే అసలు ప్రాసెస్ ఎలా ఉంది? రెంటల్స్ ఉన్నాయా, లేకపోతే మనమే ఫ్లాట్ తీసుకొని ఉండాలా? అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ మెయిన్ పర్చేస్ చేసుకోవాలండి. పర్చేస్ చేసుకుని దీంట్లో ఉండొచ్చు. అంటే సేమ్ అపార్ట్మెంట్, మీరు జనరల్ గా అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ ఎలా కొనుక్కుంటున్నారు అంతే, ఒక అసెట్ కొనుక్కుంటున్నారు. మీ పిల్లలు కొన్నా సరే అసెట్ ఇది. అవును, ఇదేమీ పోయేది కాదు. ఫ్యూచర్ లో దీనికి మంచి డిమాండ్ వచ్చేదే కానీ దీనివల్ల మీకు నష్టపోయేదే ఉండదు. అవును. సో ఒక అసెట్ కొనుక్కుంటున్నారు ఇక్కడ. అసెట్ కొనుక్కుని ఉండండి, మీరు ఉన్నన్నాళ్ళు ఉండండి. తర్వాత మీ తదనంతరం మీ ఆస్తి మీరు ఎవరికి రాస్తే వాళ్ళకి వెళ్తుంది. ఇది ట్రస్ట్ ఏం కాదు, ఇది మీ ఆస్తి ఎవరికి రాస్తే వాళ్ళకి, మీ పిల్లలకి వెళ్తుంది. అదే ప్రొవైడెడ్ ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా సరే ఉన్నవాళ్ళు, ఎవరైనా సరే కొనుక్కున్న వాళ్ళైనా ఉండాలంటే మినిమం 60 years ఉండాలి ఇందులో ఉండాలంటే. 60 years ప్లస్.
ఉండాలి, ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ కోసం పెట్టాం. తర్వాత ఇందులో వెజిటేరియన్ ఫుడ్డే ఉంటుంది, ఫుడ్ వండుకోవడం అన్నది లేదు దీంట్లో. సో ఇవన్నీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఓకే. లిక్కర్ లేదు, సిగరెట్లు లేవు, సూపర్. నాన్ వెజ్ లేదు, వెజిటేరియన్ ఫుడ్ పెట్టాం. ఎందుకంటే దానివల్ల ఏంటంటే ఒక ఎన్విరాన్మెంట్, స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ వస్తుంది, ఒక ఎనర్జీ వస్తుంది ఇక్కడికి. ఆ ఎనర్జీ బిల్డప్ చేయడం కోసం అలా తయారు చేసాం. సూపర్. సో ఎవరు వచ్చినా వాళ్ళే రావాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు రావచ్చా? రావచ్చు, ఇక్కడికి ఉండొచ్చు, వీళ్ళతో పాటు వాళ్ళు ఉండొచ్చు. లేదు, ఇప్పుడు పిల్లలు బయట కంట్రీలో అక్కడ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు, మరి వాళ్ళు వస్తారు 15 రోజులు, నెల రోజులు ఇక్కడ ఉంటారు. ఉన్నప్పుడు అప్పుడు అలాగా వీళ్ళు కావాలంటే వీళ్ళతో ఉండొచ్చు. ఓకే. లేదు అలా కాదు అనుకుంటే వీళ్ళు గెస్ట్ హౌస్ ఉన్నాయి, ఇందులోనే మీదవి కొన్ని రూమ్స్ ఉన్నాయి, మా దగ్గర గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. ఓకే. వాళ్ళు గెస్ట్ హౌసెస్ దాంట్లో ఉండొచ్చు. మోర్ ఓవర్ దీని అంతటిని ఎలా తయారు చేసామంటే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అని అనడం నేను ఒప్పుకోను. అసలు మన ఎల్డర్ కేర్ హోమ్, నాట్ ఓల్డ్ ఏజ్ హోమ్, ఎల్డర్ కేర్ హోమ్. ఆ ఎల్డర్ కేర్ హోమ్ ఎల్డర్స్ ని కేర్ చేస్తున్నాం మేము, అంతే. ఓకే. ఎల్డర్స్ అంటే అన్ని రకాలుగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. అవును. వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నేర్చుకుంటూ వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. అవును. సో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఇస్తున్నాం, ఇచ్చి దీన్ని ఒక రిసార్ట్ లా తయారు చేశాం. అవును సార్. సో రేపు పొద్దున్న పిల్లలు ఎవరైనా వచ్చినా సరే మేము 2 రోజులు ఇక్కడ ఉంటామండి అని అనాలన్నమాట, అలా తయారు చేసాం. సో దీంట్లో ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లోనే లేదు, మా అమ్మగారు నాన్నగారు అందరం ఒక దగ్గరే ఉంటున్నాం, చాలా సంతోషకరమైన విషయం. మీరు ఎప్పుడైనా ఊరు వెళ్తున్నారు, ఓ వారం రోజులు ఊరు వెళ్తారు, ఓకే. మా అమ్మగారో లేదా మా నాన్నగారో లేదా ఇద్దరు ఉన్నారు, ఎక్కడ ఉంచాలి అన్న ప్రాబ్లం ఉంది, రండి ఇక్కడ పెట్టండి, వారం రోజులు రండి, డైలీ బేసిస్లో కూడా ఇస్తాం, చక్కగా ఉండండి, మీరు పెట్టి చూసుకుని వెళ్ళండి, వారం 10 రోజులు అయ్యాక మళ్ళీ మీరు తీసుకెళ్ళిపోండి, ఆ ఫెసిలిటీస్ ఇస్తాం. అయితే పర్చేసెస్ అని ఎందుకన్నాను అంటే కొన్ని చేశాను. ఇప్పుడు మనం కొంతవరకే సేవ చేయగలం, అలాగని సేవ చేయగలను మొత్తం అందరినీ నేనే చూస్తానంటే చేయలేను. నా వరకు ఎంతవరకు నేను చేయగలను అన్నది నేను పెట్టుకున్నాను, అంతవరకు నేను చేస్తున్నాను. చేశాక ఇప్పుడు దీంట్లో రెంట్కి అడిగారు, చాలా మంది అడుగుతున్నారు. రెంట్కి డైరెక్ట్గా ఇవ్వడం లేదు. ఇప్పుడు ఎవరైతే కొనుక్కున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, మేము 2-3 సంవత్సరాలు రావండి అని. ఓకే. వాళ్ళది అడిగి దీనికి మీకు ఓకేనా, పర్వాలేదా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఖాళీ చేయాలి, దానికి ఓకేనా, అలా అనుకున్న వాళ్ళని మాత్రమే చెప్పి ఇవ్వగలుగుతాం. అది కూడా నేను 90% వద్దని చెప్తున్నాను, కారణం ప్రాక్టికల్ డిఫికల్టీ చెప్తాను చూడండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ పెట్టాం, మీరు కొనుక్కున్నారు, నేను ఇప్పుడు ఎప్పుడే రానండి, నాది రెంట్కి, నేను 2 సంవత్సరాల తర్వాత వస్తాను, నాది రెంట్కి ఇవ్వండి అంటారు. నేను రెంట్కి ఇచ్చాను, ఇంకొకళ్ళు వచ్చారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరంటే సీనియర్ సిటిజన్స్ కదా, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు 2 సంవత్సరాలు ఉన్నారు. 2 సంవత్సరాలు ఇక్కడ ఉంటే అందరితో కలిసిపోయి ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు చూడండి ఒకసారి, బ్రేక్ఫాస్ట్ అప్పుడు, లంచ్ అప్పుడు అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు, కలిసి తింటారు, చేస్తూ ఉంటారు. ఇది అలవాటు అయిపోతుంది వాళ్ళకి. అలవాటు అయిపోయాక 2 సంవత్సరాల తర్వాత మీరు వచ్చారు, ఏమంటే నేను వచ్చేస్తాను, నాకు చేత కావడం లేదు, నేను వచ్చేస్తాను, మీరు ఖాళీ చేయండి అన్నారు. అన్నప్పుడు వాళ్ళు ఖాళీ చేయడం అనేది న్యాయం, అది న్యాయంగా వాళ్ళు ఖాళీ చేయాలి, యాజ్ పర్ రూల్ వాళ్ళు ఖాళీ చేయాలి. బియాండ్ దట్ ఒకటి ఉంటుంది, ఆ పెద్దవాళ్ళని ఎక్కడ పంపిస్తాం. సిటీలో అపార్ట్మెంట్ ఉంది, మీరు ఖాళీ చేయండి అన్నారు, ఇంకో ఫ్లాట్కి వెళ్ళిపోతారు, ఇక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇలాంటిది ఇంకోటి ఏమైనా ఉందా? ఇప్పుడు ఇలా చేసేది ఏమైనా ఉందా? వాళ్ళు ఇందులో అలవాటు అయిపోయారు వీళ్ళందరితో. అప్పుడు ఒక్కసారి వాళ్ళని పంపించాలి అనేసరికి వాళ్ళు బాధపడతారు, ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యో ఈ మాట ముందు చెప్పుంటే అసలు ఇదే చేయకుండా ఉండేవారు కదా, ఇది తప్పండి అని అందరూ అంటారు. అంటే తర్వాత జరగబోయేది ఇలా జరుగుతుంది, అందుకని నేను ఎవరికి అది ఇవ్వలేదు. ఉన్నాయి నా దగ్గర, ఉన్నాయి అలా రెంట్కి ఉండి ఉన్నాయి, కానీ దానికి సిద్ధపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవ్వడానికి నేను రెడీ. ఓకే. ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సార్ ఇక్కడ మొత్తం ఇప్పుడు ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి సార్? సార్ మొత్తం 144 స్టూడియో అపార్ట్మెంట్స్ అండి టోటల్. 144 ఉన్నాయి ఇందులో. సో దాంట్లో ఎన్ని పర్చేస్ చేసి అయిపోయి సార్? ఆల్మోస్ట్ అయిపోయాయండి. ఇది ఒక మోస్ట్లీ ఒక 9-10 ఉంటాయి ఇప్పుడు అంతే. సో ఇంకా 9 మంది ఎవరన్నా మోస్ట్లీ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరు అదృష్టం అంతే. ఖచ్చితంగా వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ తర్వాత ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ చేయాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే నాకున్న ఈ 1 అవర్లోనే నాకే చాలా మంచిగా అనిపించింది.
సో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత, సో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ని వాళ్ళ లైఫ్ లో అట్లీస్ట్ ఒక 2 years ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది. డెఫినెట్ గా ఎందుకంటే ఇక్కడ ఉన్న అంబియన్స్ కానీ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది.